మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు? మిథున రాశ్యాధిపతి బుధుడు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. అయితే అవమాన భారం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. అయితే ఆదాయం ఎంతైతే వస్తుందో వ్యయం కూడా అలాగే సమానంగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క రాశిలో ముఖ్యంగా చెప్పాలనుకుంటే ద్వాదశంలో గురుడు ఉన్నాడు. ద్వాదశ గురు సంచారం వల్ల వ్యయస్థానంలో గురుడు ఉండడం వల్ల విద్యార్థులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చదువుల విషయంలో కొంచెం ఆటంకాలు ఏర్పడటము, అట్లాగే విదేశీయానం, ఎవరైనా ఉద్యోగస్తులు చేసేవాళ్ళు విదేశాల్లో స్థాన చలనం, అంటే ఇక్కడ నుంచి వేరే ఉద్యోగంలోకి మారటం కానీ, ఖచ్చితంగా ఇక్కడ నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవ్వటం, ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ద్వాదశ స్థానంలో గురు సంచారం అనేది కొంచెం ఒకటి ఇబ్బందిగా ఉంది. విద్యాపరంగా చూసుకున్నట్లయితే కొంచెం పర్వాలేదు, అయినప్పటికీ కూడా విద్యార్థులు కొంచెం జాగ్రత్త వహించాలి. ఉద్యోగపరంగా అయితే ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. అయితే విదేశాల్లో అయితే ఎక్కువ అవకాశాలు ఉంటాయి, విదేశాలకు వెళ్ళే అవకాశం అది ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు వీళ్ళకి కూడా. అందువల్ల రాహుకేతు అనుకూలత వల్ల ఖచ్చితంగా విదేశాల్లో ఉద్యోగాలు చేయడం, వీసాలు అనుకూలించడం ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. అట్లాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి చాలా శుభమైన కాలం అని చెప్పవచ్చు ఈ సంవత్సరం. ఎందువల్లంటే వ్యాపార రంగంలో విజయకేతనం ఎగరేయడానికి అన్ని రంగాల్లో కూడా ఈ రాశికి బుధుడే అధిపతి అవ్వడం వల్ల, బుధుడు మంచి స్థానంలో ఉండడం వల్ల సత్ఫలితాలు, మంచి క్రయ విక్రయాలు జరిగి వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జించడం అనేది జరుగుతుంది. అట్లాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే వీరు తెలివితేటలతో వ్యాపారం చేసేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ వారు. అందువల్ల బుధుడు అధిపతి అవ్వడం వల్ల మాటతో అవతల వారు కొనే కస్టమర్ని ఈజీగా పడగొట్టడము, దాని ద్వారా భూమి క్రయ విక్రయాలు చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఆలోచించి నిర్ణయం తీసుకునే యొక్క శక్తి బుధుడు వల్ల వస్తుంది. దానివల్ల ఏమిటంటే ఏవైతే షేర్లు లాభాలు ఆర్జిస్తారో అనే విషయం తెలుసుకుని దాంట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వీళ్ళు ఖచ్చితంగా ఈ స్టాక్ మార్కెట్ కూడా మంచి లాభాలు ఆర్జించడం అనేది జరుగుతుంది. అట్లాగే వివాహ పరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వివాహం కాని స్త్రీ పురుషులకి ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. అట్లాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారికి మంచి ఆశాజనకంగా ఈ సంవత్సరం మంచి శుభవార్తలు విండి సత్సంతాన ప్రాప్తి. మహావిష్ణువు అధిపతి రాశికి, రాష్ట్రకి అధిపతి మహావిష్ణువు కాబట్టి మగపిల్లవాడి సంతానం కలిగే యోగాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయం కూడా మంచి అనుకూలతగా ఉంటుంది. ఎందువల్ల అంటే భూముల విషయంలో చూసుకున్నట్లయితే కుజుడు అనుకూలంగా ఉన్నాడు ఈ రాశికి. కుజ అనుకూలత వల్ల భూ వ్యవహారాలు, ఈ వ్యవసాయ పంటలు బాగా పండడం, ఎర్రధాన్యాలు బాగా పండడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. సినిమా రంగంగా చూసుకున్నట్లయితే ఎవరైతే సినిమాలు ఇస్తారో సినిమాల వాళ్ళు కూడా చక్కగా హిట్లు అవ్వటము, మంచి పేరు ప్రఖ్యాతులు గడించడం అది జరుగుతాయి ఈ రాశి వారు. మిథున రాశి ఈ రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే రాజకీయంలో పోటీ చేస్తున్నారో రాజకీయంలో ఖచ్చితంగా విజయం సాధించడము, అలాగే జనుల యొక్క మన్నన పొందటము. ఎందుకంటే వాక్చాతుర్యం రావడం ద్వారా, బుద్ధి ద్వారా ఏమిటంటే ఆలోచన శక్తి ఇస్తాడు. ఎక్కడ ఎలా మాట్లాడితే జనులు ఏ రకంగా ఆకర్షించబడతారనే విషయాన్ని గ్రహిస్తారు వీరు. దాని ద్వారా ఈ రాజకీయ పరంగా కూడా మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళడము, మంచి పేరు తెచ్చుకోవడము, ఇట్లాంటివన్నీ జరగడం ద్వారా ఓట్ బ్యాంకింగ్ అని బాగుండి రాజకీయంలో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలి అనుకుంటే ఈ రాశి వారికి ఎక్కువ నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే బుధుడు మంచి స్థానంలో ఉండడము, మిగతా గ్రహాలు అనుకూలత ఉండడం వల్ల ఈ నరదృష్టి వల్ల అన్ని రంగాల్లో బాగుండడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా 10 మంది కళ్ళు వీళ్ళని ఆకర్షిస్తూ ఉంటాయి. దానివల్ల నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఈ నరదృష్టి ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు, మంగళవారం నియమాలు పాటించడం, అట్లాగే ద్వాదశంలో గురుడు ఉండడం వల్ల గురువారం నియమాలు పాటించడము, గురుడికి జపం చేయించుకోవటము, అలాగే శనగలు దానం ఇవ్వటము, ఇవి చేయడం ద్వారా ఈ యొక్క గురుగాలం పుంజుకుంటుంది. అట్లాగే ఈ నరదృష్టి పోవాలంటే మంగళవారం నియమాలు పాటించి ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా 21 వడమాల ఆంజనేయ స్వామికి వేయడం ద్వారా వీళ్ళకి ఆ నరదృష్టి నుంచి బయటపడి చక్కగా ఆయురారోగ్యశ్వర్యాలతో ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ గ్రహానుకూలత ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. ద్వాదశంలో గురుబలం తక్కువగా ఉండడం వల్ల చిన్న ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి తగు జాగ్రత్తలు వహించడం, ఈ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు వహించినట్లయితే ఈ రాశి వారికి అనుకూలతలుగా ఉంటాయి. ఎవరైతే కోర్టులో కేసులు సమస్యలతో బాధపడుతున్నారో
వాళ్ళకి గ్రహానుకూలత ఉండడం వల్ల కోర్టు వ్యవహారాలు కూడా కొంచెం అనుకూలంగానే వస్తాయి. ఒక 70% వరకు కోర్టు సమస్యల నుంచి బయటపడే యోగాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరంలో. ఈ కోర్టు చుట్టూ తిరిగే వాళ్ళు ఈ బాధలు ఎప్పుడు తొలగిపోతాయని బాధపడే వారికి, మిథున రాశి వారికి కొంచెం అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద చూసినట్లయితే నరదృష్టి అధికంగా ఉండటము, ద్వాదశంలో గురు సంచారము, ఈ రెండే ఇబ్బందులుగా ఉన్నాయి. కాబట్టి వీటి పరిహారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ మిథున రాశి వారికి అనుకూల యోగాలు ఉన్నాయి. మిథున రాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.